మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మొక్కలకైతే స్ప్రే చేయక చాలా రోజులు అవుతుంది. అందుకోసమైతే ఈరోజు నేను మొక్కలకి స్ప్రే చేయడం కోసం అయితే వచ్చాను. ఫ్రెండ్స్, మీకు ఎక్కడైనా ఇలాంటి మొక్కలు కనిపిస్తే ఒక కొమ్మ తెచ్చుకోండి. ఇవైతే కొమ్మల ద్వారా ఈజీగా ప్రొపగేట్ చేసుకోవచ్చు, మంచిగా బుష్గా వస్తాయి అనమాట. నేనైతే 2 బుజ్జి కొమ్మలు తెచ్చుకున్నాను. వాటిని కూడా నేను కింద వాటర్లో పెట్టేసి దగ్గర 3-4 నెలలు అవుతుంది. బిఫోర్ హాలిడేస్ ఎప్పుడో తీసుకొచ్చి అఖిల్ స్కూల్కి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు. తర్వాత నుండి కదా నేనైతే మార్చలేదు. మొన్న పైకి తీసుకొచ్చేటప్పుడు తీసుకొచ్చాను. ఇప్పుడైతే మార్చేసుకుంటున్నాను. ఇదిగోండి వంగ మొక్కలు కూడా మంచిగా పూత మీద ఉన్నాయి కదా. ఇలా మొక్కలు మంచి పూత మీద ఉన్నప్పుడు వాటికి కావాల్సినటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి, మొక్కలు అయితే మంచి హెల్తీగా వస్తూ వాటికి వచ్చేటువంటి కాపు అయితే మంచిగా వస్తాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి వచ్చేటువంటి ప్రతి పూత కాయగా మారాలి. ఇప్పుడు వంగ మొక్కలు కానీ ఇంకే మొక్కలైనా అలా కావాలి అంటే వాటికి మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలి. అయితే ఈరోజు నేను ఏం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నా అంటే, మనకు వచ్చినటువంటి పూత రాలిపోకుండా వచ్చిన ప్రతి పూత కూడా కాయగా కన్వర్ట్ అవ్వడానికి పుల్లటి మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది. ఇదిగోండి దీంట్లో పుల్లటి మజ్జిగ ఉంది. దాంతోపాటు నిన్న నేను దోశ వేసినట్టు ఆ యొక్క దోశ పిండి ఉంది, పల్లి చట్నీ కూడా ఉందన్నమాట. ఇవన్నీ కూడా మొక్కలకి చాలా మంచిది. మనం ఇంట్లో వేస్ట్ అని పాడేస్తాం చూడండి, అవే మొక్కలకి చాలా బెస్ట్ అనమాట. వీటిని ఒక 2-3 సార్లు ఇలా కిందికి పైకి తిప్పామనుకోండి, ఒక దాంట్లో ఒకటి మంచిగా మిక్స్ అయిపోతుంది. తర్వాత మనము బాటిల్లో ఫిల్టర్ చేసుకొని పోసుకుందాము. జాలి బట్టి వడగట్టుకున్నాం అనుకోండి, ఆ యొక్క స్ప్రేయర్ అయితే స్ప్రేయర్ హోల్స్లో ఇరుక్కోకుండా ఉంటుంది. నేనైతే స్ప్రేయర్ వాడక చాలా అయితే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్కి క్యాప్స్కి హోల్స్ చేసేసి స్ప్రే చేస్తాను. ఎలా చేస్తానో చూపిస్తాను.